హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 14వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. గణత్రయ విభాగ యోగం అంటారు దీన్ని. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడో అర్జునుడికి, దాంట్లో మనం కొంచెమైనా ఆచరించడానికి వస్తాయేమో చూద్దామంట. శ్రీ భగవానుడు పలుకుతూ ఉన్నాడు, నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క సర్వశ్రేష్టమైన విద్యను, అన్నింటికైనా ఉత్తమైన జ్ఞానాన్ని నీకు వివరిస్తాను. అది తెలుసుకున్నాక నీకు గొప్ప సాధువులందరూ అత్యున్నతమైన పరిపూర్ణతను సాధిస్తారు అని చెప్తున్నారు. ఈ జ్ఞానమును ఆశ్రయించేవారు నన్ను చేరుకుంటారు. వారు సృష్టి సమయంలో మరలా జన్మించరు, లేదా ప్రళయ సమయంలో నాశనం కారు. ఈ యొక్క సమస్త భౌతిక ప్రకృతి గర్భము, దానిలో నేను వేరువేరు ఆత్మలను ప్రవేశపెడతాను. ఆ విధంగా సమస్త జీవభూతములు జన్మిస్తాయి. ఓ కుంతి పుత్రుడా, పుట్టిన సమస్త జీవరాశులకు ఈ భౌతిక ప్రకృతియ గర్భం నుండి నేను బీజముని ఇచ్చే తండ్రిని. ఓ మహాబాహువులు కలిగిన అర్జున, భౌతిక ప్రాకృత శక్తి అనేది త్రిగుణములు కలిగిన ఉంటుంది. తత్వజ్ఞానంతో రజోగుణములు, తత్వగుణము, రజోగుణము మరియు తమోగుణములు, ఈ గుణములే నాశనం లేని నిత్య జీవాత్మను నశ్వర దేహంగా బంధించును. వీటిలో సత్వగుణములో మిగతా వాటి కంటే పవిత్రమైనదిగా కావటం చేత ఇది ప్రకాశవంతమైనది మరియు క్షేమదాయకమైనది. మళ్ళీ పాపరహితుడు, సుఖానుభవాలను మరియు జ్ఞానం పట్ల ఆసక్తి కల వలన అది జీవాత్మను బంధింపచేస్తుంది. ఓ అర్జున, రజోగుణం మోహావేశ ప్రకృతితో కూడినది. అది ప్రాపంచిక కోరికలను మరియు మమకారాల పట్ల జన్మిస్తుంది. మరియును ఆత్మ కర్మల పట్ల ఆసక్తితో బంధించవేస్తుంది. ఓ అర్జున, జ్ఞానం చేత జనించిన తమోగుణము జీవాత్మ యొక్క మోహభ్రాంతికి కారణం. అది సమస్త జీవరాశులను నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్రచే భ్రమకు గురి చేస్తుంది. సత్వము కలిగిన వ్యక్తి భౌతిక సుఖాలను కట్టివేస్తుంది. రజోగుణము జీవాత్మకు కర్మల పట్ల ఆసక్తి కలిగిస్తుంది మరియు తమోగుణము జ్ఞానాన్ని కప్పవేసే వ్యక్తిని మోహభ్రాంతికి బంధింపచేస్తుంది. ఒకసారి రజోస్థ సమోగుణములపైన తత్వముద్రి పైచేయిగా ఉంటుంది. ఒక్కోసారి తమోగుణం పైన రజోగుణము ఆధిపత్యంలో ఉంటుంది మరియు ఇంకొన్నిసార్లు రజోగుణములను తమోగుణము ఓడిస్తుంది. దేహంలో అన్ని ద్వారాలను జ్ఞానం చేత ప్రకాశింపబడినప్పుడు అది తత్వగుణం యొక్క ప్రకటితమై అది తెలుసుకొనము. రజోగుణము ప్రబలినప్పుడు అర్జున, లోభము, దురాశ, ప్రాపంచిక లాభాల కోసము పరిశ్రమ, వ్యాకులత మరియు యావ పొందుతాము. ఓ అర్జున, అజ్ఞానము, జడత్వము, నిర్లక్ష్యము మరియు మోహము ఇవి తమోగుణముల యొక్క ప్రధానమైన లక్షణములు. తత్వగుణ ప్రధానమైనది ఉంటూ మరణించే వారు జ్ఞానముల నుండే పవిత్ర లోకములు, రజస తమస లేనటువంటి వారు చేరుకుంటారు. రజోగుణ ప్రధానంగా ఉంటూ మరణించిన వారు కర్మాసక్తులే వారిలో జన్మిస్తారు. తమోగుణం ప్రభావంతో ఉంటూ మరణించిన వాళ్ళు జంతువుల జీవరాశిలో పుడతారు. తత్వగుణంలో చేసిన కార్యములు, ఫలములు పవిత్రమైన ఫలితములను ఇస్తాయి. రజోగుణంలో చేసిన పనులు దుఃఖమును కలిగి చేస్తాయి మరియు తమోగుణంలో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలగచేస్తాయి. తత్వగుణం చే జ్ఞానము, రజోగుణము చేత లోభము మరియు తమోగుణం చేత నిర్లక్ష్యము మరియు మోహము జనించును. సత్వగుణంలో స్థితమైన ఉన్నత స్థాయికి వెళుతారు. రజోగుణంలో స్థితమై ఉండేవాళ్ళు మధ్య స్థాయిలోనే ఉండిపోతారు. తమోగుణంలో స్థితమై ఉండేవారు అధోగతి పాలవుతారు. సో మనం ఇక్కడ సత్వగుణంలో స్థితమై ఉంటే మనకి ఉన్నత స్థాయిలోకి చేరుకుంటామని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. మధ్య స్థాయిలోనూ ఉండిపోరాదు, లాస్ట్లోనూ ఉండిపోదు. సో ఫస్ట్ సత్వగుణంలో మనం ఉండాలి. అన్ని కార్యంలోనూ, కర్తలలోనూ ఈ త్రిగుణములే తప్ప వేరే ఇతర విషయాలు ఏమీ లేవు. అవి ఎప్పుడైతే వివేకవంతులు తెలుసుకుంటారో మరియు నన్ను ఆ గుణములకు అతీతులుగా తెలుసుకుంటారో వారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు. శరీర సంబంధిత ప్రాకృత త్రిగుణములకు అతీతంగా అయిపోవటం వలన వ్యక్తి జన్మ, మృత్యువు, వృద్ధాప్యము మరియు దుఃఖం నుండి విముక్తి పొంది అమరత్వాన్ని పొందుతారు. అర్జునుడు అడుగుతాడు, ప్రకృతి త్రిగుణములకు అతీతంగా అయిన వారు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఓ ప్రభు, వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు? వారి త్రిగుణములు బంధనములకు అతీతంగా ఎలా అవుతారు?
అప్పుడు కృష్ణుడు ఇలా చెప్తాడనమాట, ఓ అర్జున, ఈ త్రిగుణాలకు అతీతులైన వారు సత్వ గుణ జనితమైన ప్రకాశంలో కానీ, రజోగుణ జనితమైన కార్యకలాపాలు కానీ, లేదా తమోగుణ జనితమైన మోహభ్రాంతిని కానీ పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు, లేదా అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు. వారు ప్రకృతి గుణముల పట్ల తటస్థంగా ఉదాసీనంగా ఉండి వాటి అలజడి గురికారు. గుణములే ప్రవర్తించుచున్నవి తెలుసుకొని వారు నిశ్చలంగా ఆత్మ యందు స్థితులై ఉంటారు. సుఖదుఖాలలో ఒకే రీతిగానే ఉంటారు. ఆత్మభావనలో ఎందు స్థితులై ఉంటారు. మట్టి ముద్ద, రాయి మరియు బంగారం వీటన్నింటినీ ఒకే విలువతో చూస్తారు. అనుకూలం లేదా ప్రతికూల పరిస్థితుల్లో ఒకే రీతిగా ఉంటారు. తెలివైన వారు రెండింటినీ సమానంగా తీసుకుంటారు. గౌరవము అవమానాలు రెండింటిని సమానంగా తీసుకుంటారు. ఒకే శత్రువును మిత్రుని కూడా అలాగనే చూస్తారు. అన్ని ప్రయత్నాలను విడిచిపెట్టేవారు వీరి త్రిగుణములకు అద్వితులు అని చెప్పబడతారు. నిష్కలమైన భక్తి ద్వారా నన్ను సేవించిన వారు ప్రకృతి త్రిగుణములకు అతీతులైపోయినప్పుడు మరియు బ్రహ్మన్ స్థాయికి చేరుతారు. అనీశ్వరమైన అవ్యవయమైన నిరాకార బ్రహ్మకు, సనాతనమైన ధర్మానికి మరియు అఖండమైన దివ్య ఆనందానికి నేనే ఆధారమని కృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు. సో మనము అన్నింటినీ సమానంగా తీసుకున్నప్పుడు, మనం మన మనసును బ్యాలెన్సింగ్గా చేసినప్పుడు, సత్వగుణంతో ఉంటే మనకి అన్నీ మంచి జరుగుతాయని ఇక్కడ కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. సర్వం శ్రీ జగదాంబ అర్పణమస్తు, కృష్ణ అర్పణమస్తు. Thank you.